హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు యాక్చువల్గా అరకు డే 2 షూట్ చేశాను అనమాట. చాలా చిన్న వీడియో వస్తుంది. సో అదేంటంటే అరకులో మేము ట్రిప్ వెళ్ళాం కదా, అక్కడ ప్రవీణ్ వచ్చేసి ఒక 10 years వరకు అరకులో స్పెండ్ చేశారనమాట నా చైల్డ్హుడ్ అంతా కూడా. సో తన స్కూల్ కానీ వాళ్ళ ఇల్లు కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆ ఇల్లు అవన్నీ కూడా షేర్ చేశాను ఈరోజు. సో హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈరోజు మెయిన్ వీడియో వచ్చేసి వ్లాగ్ పరంగా కాకపోయినా మా మెమరీస్ అంటే పర్టికులర్గా ప్రవీణ్ మెమరీస్ షేర్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి నేను ఎలా కూర్చోడానికి రీజన్ ఏంటంటే ఈరోజు నేను అమెజాన్ వీడియో చిన్నది పోస్ట్ చేయబోతున్నాను. అది వచ్చేసి మనకి అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది నడుస్తుంది. నేను చూసి చెప్తున్నా, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 13th నుంచి 19th January వరకు ఇది వచ్చేసి మనకి సేల్ అనేది నడుస్తుంది. ఇందులో వచ్చేసి మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది అండ్ 1500+ బ్రాండ్స్, టాప్ బ్రాండ్స్. అండ్ ఆల్సో మీకు సేమ్ డే డెలివరీ ఉంటుంది అనమాట. ఆన్ 4 lakh+ స్టైల్స్ మీద సేమ్ డే డెలివరీ ఉంటుంది. అండ్ ఆల్సో ఈజీ రేటింగ్స్ కూడా ఉంటాయి. ఈ రోజు వీడియోలో వచ్చేసి నార్మల్గా ప్రతి మంత్ నేను అమెజాన్ షాపింగ్ హాల్ చూపిస్తుంటాను కదా, లైక్ కొత్త ప్రొడక్ట్స్ చూపిస్తుంటా, డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, ఆర్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, స్కిన్ కేర్ కానీ ఏదో ఒకటి. ఈ రోజు వచ్చేసి పర్టికులర్గా ఆల్రెడీ నేను ఈ సేల్లో ఆర్డర్ చేశాను. సేల్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి రిపబ్లిక్ డే సేల్. సో అందులో ఆర్డర్ చేసా, అవి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ రోజు వీడియోలో సేల్ మీకు అప్డేట్ చేయాలి కాబట్టి ఈ రోజు వీడియోలో కొత్త ప్రొడక్ట్స్, ప్రతిసారి కొత్త ప్రొడక్ట్స్ కాకుండా ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి నేను రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాను. అంటే అమెజాన్ నుంచి నేను పాస్ట్ చాలా రోజుల నుంచి నేను అమెజాన్ కొలాబ్ చేస్తున్నా, అమెజాన్ నుంచి షాప్ చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ నేను రెగ్యులర్గా నేను ప్రైమ్ మెంబర్ని కూడా. సో కొత్తవి కాకుండా రిపీటెడ్గా ఏం పర్చేస్ చేస్తాను, ఆల్మోస్ట్ ఒక 10-15 times ఏంటి రిపీట్ చేస్తాను అనేది షేర్ చేస్తున్నాను. సో దట్ అన్నిసార్లు నేను పర్చేస్ చేస్తానంటే మీకు చాలా వరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అందులో వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ లోటస్ డే క్రీమ్ అనమాట. ఇది నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ డే క్రీమ్ అనమాట. మీకు వింటర్లో ఏదైనా డే క్రీమ్, మంచి డే క్రీమ్ కావాలంటే ఇది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 2 variants ఉంటాయి, నార్మల్ స్కిన్ టు ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఆర్ డ్రై స్కిన్ కూడా 2 వేరియంట్స్ ఉంటాయి. నాదైతే నార్మల్ స్కిన్ కాబట్టి నేను నార్మల్ తీసుకున్నా. లోటస్ వైట్ గ్లో స్కిన్ వైటింగ్ అండ్ ఆల్సో బ్రైట్నింగ్ డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. బట్ మీకు సమ్మర్లో ఇది అంత యూజ్ అవ్వదు, వింటర్లో మాత్రమే బాగుంటుంది. ఇందులో మాయిశ్చరైజర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో దట్ మీరు చక్కగా మీరు ఇది వింటర్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో SPF కూడా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ప్రోడక్ట్. నేను ఇది ఆల్మోస్ట్ 10-12 కొన్నాను. అన్నిసార్లు యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా సూట్ అయింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చక్కగా మీకు చిన్నపాటి గ్లో వస్తుంది, మరీ అంత గ్లో కాదు కానీ చిన్నపాటి గ్లో వస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఈ డే క్రీమ్తో పాటు మీరు నార్మల్ అయితే డే క్రీమ్ యూజ్ చేస్తారు కదా, మీరు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కొంచెం గ్లో కావాలి కాబట్టి ఫేస్లో ఇది నేను యూజ్ చేస్తాను. లాక్మీ లూమీ క్రీమ్ అని చెప్పి. ఇది కూడా నేను చాలాసార్లు నేను మీకు చూపించాను. ఇది చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, ప్రతిసారి నేను చూపించినప్పుడు చూపిస్తుంటాను మీకు. ఇదేంటంటే నేను డే క్రీమ్ ఉంది కదా, డే క్రీమ్తో పాటు కలిపి రాస్తాను అనమాట. నార్మల్ ఫేస్ అంతా మాయిశ్చరైజర్లో రాసుకుంటే సరిపోతుంది. నార్మల్ ఈ స్కిన్ ఉంది చూసారా, మీకు లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా. చిన్నపాటి గ్లో వస్తుంది మీకు కంపేర్ చేస్తే. మాయిశ్చరైజర్తో పాటు చిన్న గ్లో వస్తుంది అనమాట. చాలా మందికి హైలైటర్ అప్లై చేయడం రాదు కదా, సో ఆ మెరుపు అనేది కావాలి ఏదైనా అకేషన్స్కి. సో ఇలాంటి క్రీమ్స్ యూస్ చేస్తే ఏంటంటే మీకు క్రీమ్ యూస్ చేసినట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం మంచి గ్లో కూడా వస్తుంది అనమాట. అది నేను రిపీటెడ్గా కొంటాను. ఇదేంటంటే నేను ఈ క్రీమ్ని ఇందులో కలిపేస్తాను అనమాట. కలిపేసి నేను యూజ్ చేస్తాను. ఇది 2 bottles ఉంటాయి నా దగ్గర. ఇది ఇన్ఫ్యూజ్ చేసింది ఒక బాటిల్ ఉంటుంది, ఇది సెపరేట్గా ఒక బాటిల్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ యూజ్ చేసుకోకటి, అకేషనల్ వేర్కి ఒకటి. తర్వాత వచ్చేసి హెయిర్ సిరమ్స్లో వచ్చేసి నా హెయిర్ ఎలా ఉన్నా సరే నేను హెయిర్ సిరమ్ ఇది యూజ్ చేస్తాను. బయోలెజ్ మ్యాట్రిక్స్ బయోలజీ అనమాట. స్మూత్ ప్రూఫ్ అవకాడో డీప్ స్మూతింగ్ సిరమ్ సూదిస్ అండ్ ఆల్సో కంట్రోల్స్ ఫ్రిజీ హెయిర్. ఇది ఎంత ఫ్రిజీ హెయిర్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది నేను ఎప్పుడు చూసానంటే ఇది 6-in-1 సిరమ్ అనమాట, ప్రొఫెషనల్ సిరమ్. మీరు సెలూన్స్లో చూసినా సరే మీకు ఇది చూస్తారు, మీరు సెలూన్స్లో కూడా. ఇది నేను ఫస్ట్ వచ్చేసి ఒక సెలూన్కి వెళ్ళినప్పుడు హెయిర్ గురించి అని చెప్పి వెళ్ళినప్పుడు నేను అక్కడ తీసుకున్నా. అప్పటి నుంచి ఇది అమెజాన్లో పర్చేస్ చేస్తున్నాను అనమాట. ఇది చాలాసార్లు మీకు సజెస్ట్ చేశాను. 350 rupees అనమాట. ఇది వచ్చేసి 350 ml అంతా ఉంటుంది, 100 ml అనమాట బాటిల్. సో ఇలా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. నేను ఇక్కడ వరకు వచ్చేసరికి నేను కొత్త బాటిల్ పర్చేస్ చేస్తూ ఉంటాను.
తర్వాత వచ్చేసి గార్నియర్ మైసెలర్ క్లెన్సింగ్ వాటర్ అనమాట. ఇది ఆల్ ఇన్ వన్ క్లెన్సింగ్ వాటర్. అంటే మనం మేకప్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకోవడానికి. నార్మల్గా మనకి వాటర్ ప్రూఫ్ మేకప్ యూజ్ చేసినప్పుడు అంత తొందరగా పోదు కదా. సో ఇది యూజ్ చేస్తే నేను యాక్చువల్గా మేకప్ అంత హెవీగా వేయను, బట్ ఐస్ అండ్ ఈ కాజల్ అనేది తొందరగా పోదు కాబట్టి కాజల్ కోసం మాత్రమే ఇది యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో మనం ఏదైనా లిప్స్టిక్ కొంచెం 24 hours స్మచ్ ప్రూఫ్ లిప్స్టిక్ ఏమైనా లాంగ్ స్టే లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు పోదు కాబట్టి ఇది యూజ్ చేస్తాను. రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. చాలా సేఫ్. అండ్ ఆల్సో మీకు ఏదైనా అంటే మొత్తం ఫేస్ అంతా మీరు క్లీన్ చేసుకోవాలన్నా సరే ఇది హ్యాపీగా పనిచేస్తుంది. నేనైతే ఐస్కి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఇది ఇందులో మీకు ఆయిల్ది కూడా ఉంటుంది. నేనైతే నార్మల్ తీసుకున్నాను, నార్మల్ స్కిన్ కాబట్టి. రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిల్ అనమాట ఇది. అందులో పెద్ద సైజ్ కూడా ఉంటుంది. బట్ ఇది నేను అనకాపల్లి వచ్చేటప్పుడు ఇదే తెచ్చుకోండి, ఎందుకంటే ఇది కొంచెం ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది చిన్నది. అదైతే ఇంత పెద్ద బాటిల్ ఉంటుంది. అందులోంచి నేను ఇందులో డంప్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట. సో ఇది నెక్స్ట్ బాటిల్. తర్వాత వచ్చేసి కలర్ బార్ వాటర్ బామ్ మ్యాజిక్ వాటర్ ప్రైమర్ అనమాట. ఇది కూడా నేను రెగ్యులర్గా రిపీట్ చేస్తూ కొంటూ ఉంటాను అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా యాక్చువల్గా నేను బయట ఒక మాల్లో ట్రై చేసినప్పుడు కొన్నాను. కొత్తలో నాకు అంటే అసలు మేకప్ ప్రొడక్ట్స్ అంటే ఏం తెలియదు. అలాంటప్పుడు నేను ట్రై చేద్దామని కొన్నాను మాల్లో. అప్పటి నుంచి నేను రిపీట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఒక ప్రైమర్. కరెక్ట్గా చెప్పాలంటే మీకు హైడ్రేటింగ్ గ్లో ప్రైమర్ అనమాట. మీరు ఏదైనా బీబీ క్రీమ్ ఏదైనా యూజ్ చేసే ముందు ప్రైమర్ అప్లై చేసుకొని బీబీ క్రీమ్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రైమర్ లేకుండా మీరు బీబీ క్రీమ్ అవి యూజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు కదా, మీకు తెలిసిందే, రిపీట్గా నేను చెప్పే బదులు. తర్వాత వచ్చేసి ఒక మమాఎర్త్ గ్లో సీరం బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. విటమిన్ సి SPF 30 PA++ ఉంటుంది ఇందులో. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది కూడా నేను చిన్న ట్యూబ్ తీసుకున్నా, లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. ఇది బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ ఇది రిపీట్ చేశాను అనమాట. అందువల్ల చూపిస్తున్నాను. ఇది 329 రూపీస్ ఉంటుంది. 25 grams ఉంటుంది అన్నమాట ప్రోడక్ట్. ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది. మీ స్కిన్ షేడ్ ఏదో తెలియనప్పుడు, మీకు ఏది సూట్ అవుతుందో తెలియనప్పుడు ఇలాంటి చిన్న ప్యాకెట్స్ కొనుక్కోండి. లేదంటే పెద్ద ప్యాకెట్స్ కొనుక్కొని నేనైతే చాలా వరకు వేస్ట్ చేశాను. ఇనీషియల్గా చాలా వేస్ట్ చేశాను. మనకు ఆ ప్రోడక్ట్ అలా ఉండిపోతుంది, ప్లస్ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. మన స్కిన్కి సూట్ అవ్వదు, మనం యూస్ కూడా చేయలేము. సో అందువల్ల ఏదైనా మీకు తెలియనప్పుడు చిన్న ప్యాకేజెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది అన్నమాట యాక్చువల్గా ప్రోడక్ట్ ఏంటి, మీకు సూట్ అవుతుందా లేదా, ఎక్సెట్రా అనేది. ఏదైనా మీరు శాంపిల్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు శాంపిల్ ప్రొడక్ట్స్ కొనడానికి చూడండి, పెద్ద ప్రొడక్ట్స్ మీద డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే, ఎంత సేల్లో కొన్నా సరే. సో ఇది ఈరోజు నేను షాపింగ్ హాల్ యాడ్ చేసింది అయితే చిన్న షాపింగ్ హాల్ చెప్పాను కదా. రెగ్యులర్గా నేనైతే ఇంకా బోల్డ్ అని రిపీట్ చేస్తాను అమెజాన్ నుంచి. బట్ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఇవే అనమాట. అందువల్ల నేను ఇవి చూపిస్తున్నాను, రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్. ఇంకా లిప్స్టిక్లు, స్కిన్ కేర్లు, బాడీ కేర్లు, బాడీ వాష్లు ఇలాంటి బోర్డ్ అని రిపీట్ చేస్తా. సో అవన్నీ తర్వాత నేను సేల్ని మాత్రం అసలు మీరు మిస్ చేసుకోవద్దు. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనమాట. ఇది మీకు 90th వరకు ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మీకు 50 to 80% ఆఫ్ ఉంటుంది ఆన్ టాప్ బ్రాండ్స్. అండ్ ఆల్సో మీకు సేమ్ డే డెలివరీ ఉంటుంది. అండ్ ఆల్సో ఈజీ రిటర్న్స్ ఉంటాయి. అండ్ ఆల్సో 4 lakh+ స్టైల్స్ మీద మంచి డీల్స్ అనేవి ఉన్నాయి. సో చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో వీటన్నిటి లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో సేల్ లింక్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ప్రవీణ్ వాళ్ళు ఒక 10 years ఉన్నారన్నాను కదా, ఇదే ఇల్లు అనమాట. ఈ పోర్షన్లో ఉన్నారనమాట 10 years. యాక్చువల్గా మామయ్య గారికి ఇక్కడ స్కూల్లో తనకి పోస్టింగ్ వచ్చింది అరకులో. ఆయన అప్ అండ్ డౌన్ చేసేవారనమాట. అండ్ ప్రవీణ్ అయితే అసలు ఈ మెమొరీస్ అన్ని వాళ్ళే రీకాల్ చేసుకున్నారు మొత్తం అంతా కూడా. సో ఇది వచ్చేసి ప్రవీణ్ చదివిన స్కూల్ అనమాట. అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి 10th వరకు ఉంటుంది కదా, ఆ స్కూల్ అనమాట. చాలా మంచి స్కూల్ అట. నాకైతే ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే కనుక ఇక్కడ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ వరకు ఉంటుంది. నాకైతే ఛాన్స్ ఉంటే కనుక మిట్టుని ఇక్కడే వేద్దాం అనిపించింది, ఇన్ కేస్ మా మామయ్య గారు వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక. బట్ అందరూ అనకాపల్లి ఉన్నారు కాబట్టి వాడిని ఒక్కడనే ఇక్కడ వదలడం సేఫ్ కాదు కదా. సో ఆ మెమరీస్ అన్నీ నాకు ఎందుకు ఆ స్కూల్ చూసిన తర్వాత, ప్రవీణ్ని చూసిన తర్వాత, జాను మూవీలో విజయ్ సేతుపతి అండ్ ఆల్సో వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళి ఆ మెమరీస్ అనేది రీకాల్ చేసుకుంటారు కదా, అలా అనిపించింది. సో బాగుంటుంది కదా ఆ లైఫ్ అనేది. నాకైతే మొత్తం స్కూలింగ్ అన్నీ కూడా అనకాపల్లి అనుకోండి, ప్రవీణ్కి అలా కాదు. అరకులో అండ్ ఆల్సో తునిలో ఇలా ఉంటుంది అనమాట ప్రవీణ్కి. ఇంజనీరింగ్ ఒక దగ్గర, ఇంటర్ ఒక దగ్గర, 10th వరకు ఒక దగ్గర అలాగా. తర్వాత ఈ బొంగులు ఉంటాయి కదా, బ్యాంబూస్ కొన్నాను నేను. ఇది 100 rupees 150కి అమ్ముతారు, మన 50కి బేరవాణి ఇవ్వరు. 100 rupeesకి తీసుకున్నాను నేనైతే ఒక్కొక్కటి. ఇప్పుడు పండగ వస్తుంది కదా, అదే పండగ అయిపోయింది అనుకోండి, నేను ఇంకా పండగలోకి స్టార్ట్ చేయలేదు కదా. సో పండగప్పుడు బిర్యానీ కానీ లేకపోతే చికెన్ అలాగా నేను ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. తర్వాత మేము ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ చాలామంది వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పి, అరకు వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పి బాగా వైరల్ అవుతుంది కదా, అది చూద్దామని వచ్చాము. బట్ అది క్లోజ్ చేశారనమాట, టెక్నికల్ ఇష్యూ ఆర్ ఏదో రిపేర్ చేస్తున్నట్టు ఏదో బోర్డు పెట్టి క్లోజ్ చేశారు. ఆ తర్వాత మీకు అరకులో ఎక్కువ ఇలా అల్లం కనిపిస్తుంది.
అల్లము, పసుపు కొమ్ములు, మామిడి అల్లము ఇలా బోల్డ్ అని కనబడతాయి మీకు. సో ఎక్కడికి వెళ్ళినా సరే స్వీట్ కార్న్, బ్యాంబూ చికెన్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. అండ్ ఈ బ్రిడ్జ్ చూసారా, నేను మీకు దూరం నుంచి చూపిస్తున్నాను కదా, ఈ బ్రిడ్జ్ చాలా మంది చూపిస్తున్నది అనమాట, వుడెన్ బ్రిడ్జ్. నేను ఇన్స్టా లింక్లు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే నేనైతే షూట్ చేయలేదు, లోపలికి వెళ్ళలేదు కాబట్టి క్లోజ్ చేశారు ఆల్రెడీ. సో చాలామంది చూపిస్తున్నారు కదా, చూద్దామని చెప్పేసి నేను వెళ్ళా కానీ క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడైతే ఒక సబ్స్క్రైబర్ కలిశారు, నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో తను ఇలా వచ్చి పలకరించేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది. క్యూట్గా మాట్లాడుతున్నారు, నేను మీకు సబ్స్క్రైబర్ నుండి వీడియోస్ బాగుంటాయి అది అని చెప్పి. వాళ్ళ హస్బెండ్ కూడా షై అవుతున్నారనమాట. సో నాకైతే భలే అనిపించింది. ఏదైనా అంటే మన ఊర్లో పలకరించడం వేరు, బయటికి వెళ్ళిన తర్వాత పలకరించడం వేరు. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా వచ్చి రికగ్నైజ్ చేసి పలకరించడం వల్ల నాకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది, ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు. సో ఆ తర్వాత అయితే నాకైతే ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓవర్వెల్మింగ్ అనేది ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా ఓవర్వెల్మింగ్గా అలా అనిపించింది, చాలా నచ్చిందనమాట. తర్వాత మేము ఇంకా ఘాటి దిగేసాము అరకు నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. చాలా సింపుల్ ట్రిప్ మాది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరామా, దారిలో అన్నీ చూసుకుంటూ మోదకొండమ్మ పాదాలు ఇవన్నీ చూసుకుంటూ వాటర్ ఫాల్స్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. తర్వాత డే అరకు నుంచి ఇంకా రిటర్న్ వస్తూ మిగతావన్నీ చూసుకుంటూ వచ్చేసాం అనమాట. ఇంకా పెద్దగా అయితే చూడలే. బొర్రా కేవ్స్కి అయితే అసలు వెళ్ళలేదు, ఆల్రెడీ చూసాం కదా, ఇంకా ఎందుకులే బొర్రా కేవ్స్ అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళలేదు అటు సైడు. ఆ తర్వాత అరకులో మీరు మ్యాక్సిమం 2 days ఉంటుంది చూడడానికి, ఏదైనా సరే అంతకుమించి ఏమి ఉండదు. కాఫీ ప్లాంటేషన్స్ ఇవి ఉన్నా సరే మేము పెద్దగా ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ నేను స్నానం చేయాలని చాలా అనుకున్నా, బట్ బోల్డ్ని మెట్లు ఉన్నాయి. నేను ఇంకా నీ పెయిన్స్తో మెట్లు దిగి మళ్ళీ ఎక్కి చేయలేనేమో అని చెప్పేసి ఇంక దిగలేదు, కొంచెం నేచర్ ఎంజాయ్ చేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి మమ్మీ వచ్చేసి చేపలు, క్రాబ్స్ కొని ఉంచింది రెడీగా. ఇంక నాన్ వెజ్ మేము వచ్చేసరికి అయితే సూపర్గా వండుతుంది కాబట్టి మా ప్రవీణ్కి కోసం, నా కోసం, మిట్టు కోసం అని చెప్పి ఇలాగ ఆల్రెడీ ప్రిపేర్ చేసేస్తుంది. అండ్ పండగకి బోల్డ్ని వంటలు ఉంటాయి కాబట్టి ముందుగా పొయ్యి అదిను క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టుకుంటుంది అనమాట. సో ఈ పొయ్యి మీద ఎన్ని వంటలు చేసిందో, జంతికలు, గవ్వలు, అరిసెలు, సున్నుండులు, బోల్డని చేసింది. ఈ పండగకి నేను అన్నీ షేర్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. రేపటి నుంచి నేను పండుగ బ్లాగ్స్ అనేవి పెడతాను. అండ్ పండుగ అయితే అయిపోయింది. అండ్ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ భోగి అందరికీ. సో అమెజాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ మేము పుట్టినప్పటి నుంచి ఈ పొయ్యి మీద బోల్డ్ అంత వంట చేసుకొని తిన్నాము. ఈ చలికాలం అయితే భలే ఉంటుంది వెచ్చగా, ఇక్కడ కూర్చుంటే కనుక చాలామందికి నచ్చుతుంది కూడా. నేను ఈ పొయ్యి చూపించినప్పుడు బాగుంటుంది. నా దగ్గర పెట్టుకోవాలని చాలా అనుకున్నాను కానీ కొత్త ఇంట్లో, బట్ మనం అది కుదరదు అనమాట. సో మమ్మీ అయితే రెగ్యులర్గా ఇలా క్లీన్ చేసుకొని అలికి ఇలా ముగ్గులు అవి పెట్టుకుంటుంది నీట్గా. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.